కృష్ణారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నిన్న సరిమ్లా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అనంతరం ఆమె మాట్లాడుతూ జగన్ రెడ్డి పైన, అదే మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి పైన చాలా విమర్శలు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మొత్తం రాష్ట్రం అప్పులమయం అయిపోయిందని చెప్పేసి ఆమె కామెంట్ చేయడం కాదు, రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక్క కంపెనీ కూడా తీసుకురాలేదు, అభివృద్ధి లేదని చెప్పి సరిమ్లా చేసిన వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు? ముఖ్యంగా తన అన్నను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని జగన్ రెడ్డి అని సంబోధించడాన్ని ఎట్లా చూస్తారు సార్? మా షర్మిలమ్మ గారు కూడా, మా సిస్టర్ గారు చంద్రబాబు గారు మాయలో పడిపోయారు సార్. అసలు ఏమన్నా ఉందా తను పద్ధతి ఏమి లేకుండా అసలు చంద్రబాబు గారు మాట్లాడిన మాటలు, బృందేశ్వరి గారు మాట్లాడిన మాటలు, ఆ మాటలు మాట్లాడితే ఎలా సార్? ఇప్పుడు అసలు ఏం అభివృద్ధి జరిగింది, ఏం సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు, ఇవన్నీ జనాలకు తెలుసు కదా. ఇప్పుడు అన్నగారిని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి అని అనండి మీరు, లేదా ముఖ్యమంత్రి అనండి, గారు కూడా అనొద్దు. జగన్ రెడ్డి ఏంటండి, జగన్ రెడ్డి ఏంటి టీడీపీ వాళ్ళలాగా, ఆ భాష ఏంటంటే పద్ధతి కాదు కదా సార్. షర్మిల గారు ఉందాతనం పోగొట్టుకుంటున్నారు సార్, ఎందుకంటే అది కరెక్ట్ కాదు. నువ్వు రాజకీయాల్లో పీసీసీ ప్రెసిడెంట్కి వచ్చావు, ఉందాతనంగా మాట్లాడు, లేకపోతే నువ్వేమన్నా మంచి చేయదలుచుకుంటే చెప్పు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రజలకు మంచి చేయదలుచుకున్నాం, 10 ఏళ్ళు మేము మోసం చేసాం, 10 ఏళ్ళు మేము మోసం చేసాం, ప్రత్యేక హోదా అన్నారు, అది కాదు నేను వచ్చాక ఇస్తాను, రాహుల్ గాంధీ నొప్పిస్తాను, అలాంటి మాట మాట్లాడి చెప్పండి, జనాలు ఓట్లు వేయించుకోండి. తెలంగాణ ఎంత డప్పు 4 లక్షల కోట్లు అయింది. తెలంగాణ ఉన్నదా, మనకుందా? లేదు కదా. లేకపోయినా సార్ కరోనా కాలంలో ఎంతమంది ఆదుకున్నారు సార్? ఇవన్నీ మాట షర్మిలా గారిని అసలు మేము గారు అంటాం కూడా తప్పే, ఎందుకంటే ఆ భాష బట్టి మా భాష వస్తుందండి. రాజశేఖర్ గారి బిడ్డగా మాకు అడ్డు వస్తుంది తప్పితే కొన్ని విషయాలు మేమైతే జగన్మోహన్ రెడ్డి గారు చాలా జెంటిల్మెన్ సార్, ఉందాతనంగా ఉండాలి. ఎందుకంటే రాజకీయాలు అన్నా ఉందాతనం. నువ్వు వేరే పార్టీ పెట్టుకో, నీ బాధ నువ్వు బడు, మాట్లాడే భాష మంచిగా మాట్లాడు, పద్ధతిగా మాట్లాడు. నేను నలుగురు వెనకేసుకొచ్చి ఏమవుద్దండి, కాంగ్రెస్ వాళ్ళందరూ ఏం చేస్తారండి? ఆయాలు ఏం చేసింది? రాజశేఖర్ గారి మీద కేసు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెట్టినప్పుడు ఏం చేశావు? నువ్వు ఆ రోజు ఉన్నావుగా, మొన్నేమన్నా నేను తెలంగాణ బిడ్డను అన్నావు కదా, ఇలా ఆంధ్ర బిడ్డ అయిపోయావా? నేను తెలంగాణలో పుట్టా, తెలంగాణ బిడ్డ, కాంగ్రెస్ మీద ఉమ్మేస్తారు, కాంగ్రెస్ పార్టీ నన్ను సపోర్ట్ చేస్తారని ఇవాళ నువ్వు జనాలు అందరూ పిచ్చోళ్ళు కాదు సార్, అన్నీ కూడా తెలుసు, అబ్జర్వేషన్ చేస్తున్నారు. ఏమో యాక్టివిటీ మాకేం నచ్చట్లేదు సార్. షర్మిల గారు ఓకే సార్, ఇప్పుడు ఏం లేదు సార్, ఆమెది కూడా ఆఖరి అంకం సార్. 2024 తోటి వీళ్ళందరూ కూడా క్లోజ్. షర్మిల గారు క్లోజ్ చాప్టర్, పవన్ కళ్యాణ్ గారిది క్లోజ్, చంద్రబాబు గారిది క్లోజ్. ఎవ్వరు మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చిన దాకా జగన్మోహన్ రెడ్డి గారే పరిపాలిస్తాడు. జూనియర్ ఎన్టీఆర్ వచ్చిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి రెస్ట్. వీళ్ళందరూ ఎవరున్నా కూడా ఏం కాదండి. ఇప్పుడు షర్మిల గారు మా వెనకాతలో ఎవరైనా ఉన్నారంటారా? 100% సార్. షర్మిల గారు మంచి వ్యక్తే, కానీ వాళ్ళ భర్త గారు అనిల్ గారి వల్ల ఈమె చాలా ఇబ్బందులు పడుతుందన్నమాట వాస్తవం. ఆమె ఎందుకంటే ఆమె మైండ్ కూడా పాపం, ఎందుకంటే ఆమెను ఇబ్బంది పెడుతుంది. నేను చూశానండి, ప్రెస్ మీట్లో కూడా చూసా, చాలా ఇబ్బందికరంగా మాట్లాడుతుంది, ఇబ్బందిగా కూర్చుంది. ఓపెన్గా మనసులోంచి వచ్చే మాటలు కాదు సార్ అవి, మనసులోంచి వచ్చే మాటలు కాదవి. నేను క్లియర్ గమనించాను, ఎందుకంటే మొహం చూస్తే హావభావాలు మనకు తెలిసిపోతాయి. చంద్రబాబు నాయుడు గారు ఆడిచ్చే నాటకం, మళ్ళీ సోనియా గాంధీ గారు మాయలో పడిపోయి, అంత డైరెక్షన్ అంతా చంద్రబాబు గారు అండి. చంద్రబాబు గారు డైరెక్షన్ నడుస్తారు సార్, ఏం తేడా లేదండి. వీళ్ళందరికీ ఇప్పుడు చంద్రబాబు గారు బాధితులు. 2024 ఏప్రిల్ తర్వాత చంద్రబాబు గారు బాధితులు ఎవరయ్యా అంటే షర్మిల గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూడా చంద్రబాబు గారు బాధితులు అవుతారు. డెఫినెట్గా మనం త్వరలో చూడబోతున్నాం అంతే. కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకొస్తాము, చాలామంది పార్టీలో జాయిన్ అవబోతున్నారు, ఇప్పటికే చాలామంది జాయిన్ అయ్యారు, ఇంకా త్వరలో ఇంకా మంది జాయిన్ అవుతారు. మొన్న కర్ణాటకలో అధికారంలోకి వచ్చాము, నిన్న తెలంగాణలో అధికారంలోకి వచ్చాము, రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా అధికారంలోకి వస్తాం, వై నాట్ ఆంధ్రప్రదేశ్ అని అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. కేఏ పాల్ పార్టీలో కూడా చాలామంది జాయిన్ అయ్యారండి, చాలామంది ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చాడు సార్. కేఏ పాల్ వారికి 2019లో పార్టీ పెట్టినప్పుడు చాలామంది జాయిన్ అయ్యారు, చాలామంది కండవలు వేశారు, చాలామంది పోటీ చేశారు. ఎన్ని ఓట్లు వచ్చినాయి? కాంగ్రెస్ పార్టీలో ఎందుకు వేస్తారండి ఓటు? దేనికి వేయాలి సార్? బీజేపీ కాంగ్రెస్ రెండు కలిపి కుమ్మక్కయ్యి పార్లమెంటు తలుపులు వేసేసి, ఎంత అన్యాయంగా దుర్మార్గంగా తలుపులు వేసి ఎంపీలను కొట్టించి మరీ బిల్లు పెట్టారే, విడగొట్టారు. ఇది ఆంధ్రప్రదేశ్ని ఎంత దుర్మార్గం, ఎంత అన్యాయం అండి. ఎందుకు వేస్తారు సార్ ఇలా ఓటు? కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు వేయాలి ఓట్లు చెప్పండి? దేనికి వేయాలి? ఇది అసలు ఏమన్నప్పుడు ప్రత్యేక హోదా వీళ్ళు ఇచ్చేది, వీళ్ళు ఎక్కడండి 350 సీట్లు మోడీ గారు వస్తున్నారు సార్ అధికారంలోకి. వీళ్ళ వల్ల ఏమవుద్దండి? కాంగ్రెస్ పార్టీ గెలవమంటే 150 సీట్లు గెలవమని చూద్దాం. 24 పార్టీలు పెట్టి కూటమి పెట్టారు. వీళ్ళు వచ్చేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి. సార్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు పిచ్చివాళ్ళు కాదు, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయరు సార్, జగన్మోహన్ రెడ్డికి వేస్తారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీకి చరమగీతం పడతారు, ఎందుకంటే వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పైన అసంతృప్తి ఉన్నారు. వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీనే చూస్ చేసుకున్నారు, కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం వస్తుంది. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తే రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం చూస్తాం. ఎవరైనా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తే 5,000 ఓట్ల మించి ఎవరికి రావు సార్. ఎందుకంటే యాంటీ గవర్నమెంట్, యాంటీ ఓటు ఉంటుంది. ఎలాగో జగన్ మీద కొంత వ్యతిరేకత ఎంత కొంత ఉంటుందండి. ఎందుకంటే నేనున్నాను సార్, 10 మందికి నచ్చను కదా, 7కే నచ్చుతాను, 3 నచ్చను. ఎందుకంటే చెడు నేను ఎంకరేజ్ చేయలేను కదా, మంచి వ్యక్తిని ఎంకరేజ్ చేస్తాను. అలాగే
మహా అయితే కాన్స్టిట్యున్సీకి పోటీ చేస్తే 5,000 మించి రావండి. ఇండిపెండెంట్ పోటీ చేసినప్పుడు 5,000 ఓట్లు వస్తాయి. ఏం కాదు సార్, వీళ్ళు 40 మంది పోయినా 50 మంది పోయినా వైసీపీలో టిక్కెట్లు ఇవ్వనోళ్ళు పోతారు. వాళ్ళ ఉనికి కోసం, వాళ్ళ రాజకీయ జీవితం వాళ్ళే ఇబ్బంది పాలవుతారు తప్పితే ఉపయోగం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయమనండి, ముందు 170 సార్లు పోటీ చేయమనండి వాళ్ళని. చేసిన తర్వాత మీకే తెలుస్తుందిగా వాళ్ళకి ఎన్ని ఓట్లు వస్తాయి అనేది. మీ నియోజకవర్గంలో చూసుకుంటే ఇబ్బంది ఉండదా? మీది మంగళగిరి నియోజకవర్గం, మరి ఇక్కడున్న ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాడు. రామకృష్ణారెడ్డి గారు వ్యక్తిగతంగా మంచి వ్యక్తి, రాంగ్ స్టెప్ వేసాడు. జగన్మోహన్ రెడ్డి గారిని కనిపెట్టుకుని ఉంటే చాలా బాగుండేది. ఆయన మంచి వ్యక్తి అండి, ఆయన గురించి ఎక్కడ కూడా నేను కామెంట్ చేయనండి. అవినీతి రహితంగా పరిపాలించాడు, చాలా మంచి వ్యక్తి. కానీ కాంగ్రెస్ పార్టీలో పోయిన తర్వాత ఆయన ఉపయోగం లేదండి. ఆయన పోటీ చేసినా కూడా 5,000 ఓట్ల మించి రావు సార్. అది రావండి, ఓటు వేయరు సార్. ఎందుకంటే అక్కడ జగన్కే వేస్తారు, జగన్ సంక్షేమ పథకాలు చూసి వేస్తారు. కాంగ్రెస్ పార్టీకి ఎలా వేస్తారండి? దేనికి వేయాలి సార్ ఓటు చెప్పండి? కాంగ్రెస్ రాజన్న అసలైన బిడ్డ వారసురాలు ఎక్కడ ఉందని చెప్తున్నారు. రాజన్న బిడ్డ వారసురాలంటే అదిగే సార్. నిన్ను ఒక ఇంటికిచ్చి పంపించిన తర్వాత నువ్వు మెరుసుమల్లి షర్మిల గారు, అనిల్ గారు మిస్సెస్, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు వారసుడు. రాజకీయ వారసు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు అవుతాడు. నువ్వు ఎలా అవుతావు? రాజన్న బిడ్డే, కూతురు ఎలా అవుతుందండి వారసులు? సార్ రేపు ప్రజలు నిర్ణయిస్తారుగా, కూతురు వారసులా కొడుకు వారసులా అనేది రేపు ప్రజలు నిర్ణయిస్తారుగా. సార్ విజయవాడ నడి ఒడ్డున అంబేద్కర్ విగ్రహం అయితే పెట్టడం జరిగింది. అయితే సంబంధించి కూడా పెద్ద ఎత్తున అంబేద్కర్ గారి విగ్రహం నిర్మాణంలో కూడా పెద్ద అవకతవకలు జరిగాయి. ఇందులో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. తెలంగాణలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి చాలా తక్కువ వ్యయం డబ్బులు ఖర్చు అయింది, ఇక్కడ మాత్రం చాలా ఎక్కువ డబ్బులు అయ్యాయి. ఇదంతా కూడా దోపిడీ జరిగింది అనేసి అయితే టీడీపీ వాళ్ళు అంటున్నారు. సార్ ఇక్కడ 18 ఎకరాల్లో రాజస్థాన్ నుంచి రాయి తెప్పించి కట్టించారండి. చంద్రబాబు గారు అదే ఐస్ ఫ్యాక్టరీ దగ్గర ఒక బిళ్ళ పెట్టాడు, చిన్న బిళ్ళ. అది 10 కోట్లు అన్నాడండి, 10 కోట్లు. అసెంబ్లీ వచ్చేసి ఎంత అండి? ఇప్పుడు స్క్వేర్ ఫీట్ నేను రియల్ ఎస్టేట్ సార్, నేను బిల్డర్గా చేస్తాను ప్లస్ ప్లాట్లు చేస్తాను. వాళ్ళ స్క్వేర్ ఫీట్ మన సైట్ డెవలప్మెంట్ తీసిన ఎంత అవుతుందండి? 4,000 అయితే 2,000 రూపాయలేమో మన కన్స్ట్రక్షన్ అవుతుందండి. మనం డెవలప్మెంట్ తీసినందుకు 2,000 4,000 రూపాయలు అవుతుంది. నువ్వు స్క్వేర్ ఫీట్ ఎంతకి ఇచ్చావండి? అక్కడ అసెంబ్లీలో 11,000 రూపాయలకి ఇచ్చావు, దోసుకున్నావు. మన పార్లమెంట్ భవనం ఎంత అయిందండి? 600 కోట్లతో కట్టాడు మోడీ గారు, 600 కోట్లతో కట్టాడు. ఇక్కడ 18 ఎకరాల్లో పాలరాతితోటి చక్కగా నీట్గా రాజస్థాన్ రాయి పెట్టి 400 కోట్లే ఖర్చు పెట్టింది ఇక్కడ. అదే చంద్రబాబు అయితే 40,000 కోట్లు వేస్తాడు సార్ బిల్లు. చంద్రబాబు అయితే ఎందుకు జరుగుతుందండి అవినీతి? అది చూసి చెప్పండి సార్, ఒకసారి కన్స్ట్రక్షన్ చూసి చెప్పండి. అక్కడ కేసీఆర్ గారు ఎకరం 2 ఎకరాలు కట్టించి ఉంటాడు. ఇక్కడ 18 ఎకరాల్లో ఒక మ్యూజియం కట్టాడు, ఒక లైబ్రరీ కట్టాడు, ఒక 2 ఫంక్షన్ హాల్స్ కట్టాడు. చాలా చక్కగా, ఎందుకంటే ఉందాతనంగా అందంగా ఉంది సార్. ఎక్కడ అది అవినీతి తప్పండి, ఆ మాటలు మాడకూడదు. ఎవరన్నా రండి చర్చకి రండి. ఇక్కడ ఎంత ఖర్చు పెట్టాడు, అసలు ఎంత ఖర్చు అవుద్ది, లేబర్కి ఎంత ఖర్చు అవుద్ది, ఆ మెటీరియల్ ఏంటి, 400 స్టీల్ వాడారు, మెట్రిక్ టన్నులు స్టీల్ వాడారు, కాంస్య విగ్రహం అది. అవన్నీ చూసి మాట్లాడలేదు. ఎందుకంటే అంబేద్కర్ గారి గురించి అసలు జగన్ గారి కంటే ఎవరండి? అంబేద్కర్ గారు నిజమైన వారసుడు జగన్ గారే. చంద్రబాబు ఎలా అవుతాడు సార్? నువ్వు అంబేద్కర్ గారి బొమ్మ కట్టిస్తా అని చెప్పావు, ఎప్పుడైనా కట్టించావా? అసలు మాట ఎప్పుడన్నా ఎక్కడన్నా మాట అంటాం, శంకుస్థాపన చేయడం, పక్కకు పోవటం. జగన్మోహన్ రెడ్డి 3 సంవత్సరాలు సార్, 3 ఇయర్స్లో ఇవాళ ఇండియాలో గొప్ప ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ చాలా గొప్ప గర్వకారణంగా చెప్పుకుంటారు సార్. ఎందుకంటే ఒక మంచి సెంటర్గా తయారవుతుంది సార్, మంచి పేరు, విజయవాడకే మంచి పేరు వస్తుంది. ఎందుకంటే ఆ విగ్రహం చూస్తుంటే, బొమ్మ చూస్తుంటే, ఎందుకంటే మన రాజ్యాంగ నిర్మాత సార్ ఆయన. ఎందుకంటే మన ఇండియా మొత్తానికి కూడా అణగారిన వర్గాలకు కానీ పేదలకు కానీ మరి అందరూ కూడా చాలా మంచి చేసి ఉన్నాడు కాబట్టి ఆయన విగ్రహం అక్కడ స్థాపించారండి. అవినీతి అనేది తప్పండి. ఎందుకంటే 400 కోట్లు ఖర్చు జన్యులు చేశారు సార్ ఆయన. నువ్వు ఎంత తీసుకున్నా, నువ్వెంత అసలు అసెంబ్లీకి ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టావు? అరే నువ్వు తాత్కాలిక రాజధానికి 400 కోట్లు బూడిదలో పోసావుగా, గోదావరి పుష్పాలకు 3,000 కోట్లు బూడిదలో పోసావుగా, 29 మంది చంపావు నువ్వు. ఏం మాట్లాడతారండి? ఈ మాటలు తప్పండి, అన్ని తప్పు. అది ఏదైతే అంబేద్కర్ విగ్రహం పెట్టారో ఇది కూడా కేవలం దళితుల ఓట్ల కోసమే, ఓటు బ్యాంక్ కోసమే ఈ విధంగా ఏర్పాటు చేశారని చాలా మంది చెప్తున్నారు. నువ్వు ప్రకటించిన నువ్వు అక్కడ కొండమే కడతావు, నువ్వు ఓట్లు కోసమేనా? ఆయన భారత రాజ్యాంగ నిర్మాత అండి. ఆయన మనం స్మరించుకోవాలి. వాళ్ళ మోడీ గారు రామాలయం కట్టిస్తున్నాడు అక్కడ అయోధ్యలో. అది మనం, ఎందుకంటే అది ఎప్పటి నుంచి వచ్చేది పురాతన, ఎందుకంటే ఇప్పుడు కాదు కదా, 500 ఏళ్ల నుంచి ఉంది. అలాగేనేంటి మన దేశానికి రాజ్యాంగం రచించిన వ్యక్తి అయినా, రాజ్యాంగం రచించి ఇగో ఇలా ఉండాలి, ఇలా నడుచుకోవాలని చెప్పిన వ్యక్తి ఆయన. మనం అందరూ స్మరించుకుంటున్నాం. మరి నువ్వెందుకు మరి ఫోటోకి దండ వేయటం ఎందుకు? మరి నువ్వు ఇంకా అంబేద్కర్ జయంతి రోజు 100 రోజులు ఫోటో దండ వేయటం ఎందుకు ఇంకా? అంతేగాని ఎన్ని రాజకీయాలండి ఆ మాటలో. ఇప్పుడు అంబేద్కర్ ఇప్పుడు రాజకీయాలు ఏంటంటే నాకు అర్థం కాదు. ఆయన 3 సంవత్సరాల క్రితం స్టేట్మెంట్ ఇచ్చాడు, కట్టించాడు, సరిపోయింది, అంతే తప్పితే ఇప్పుడు ఎందుకంటే వాళ్ళందరూ గొప్పగా చెప్పుకుంటారు, ఎందుకంటే మా అంబేద్కర్ గారు. దళితులందరూ కూడా చంద్రబాబు వైపు ఉన్నారు. దళితుల పక్షపాతి చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి దళిత వ్యతిరేకి అనేసి అయితే అంటున్నారు. చంద్రబాబు గారు ఏం చెప్పారండి? దళితులు ఎవరైనా పుట్టాలని కోరుకుంటారనే మాట అన్నాడు కదా. ఎలా మర్చిపోతారు సార్? దళితుల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అనే మాట మాట్లాడిన వ్యక్తి వాళ్ళు మాట్లాడేది ఎట్టండి? ఆయనకి మైండ్ పోయింది సార్, మైండ్ పని చేయట్లేదు, ఆయన వయసు అయిపోయింది. దళితులకు ఎందుకు వ్యతిరేకత అండి? ఇప్పుడు ఎంత చేశాడు సార్ దళితులకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు? రేపు గెలవమని చూద్దాం. 29 కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి, రిజర్వేషన్ కాన్స్టిట్యూన్సీలు. ఒక సీటు గెలవమని చూద్దాం.
చంద్రబాబు టీడీపీ వాళ్ళకి గెలవమని చూద్దాం. దళితులకు కాదు, దళితులకి ఏంటి, బీసీలకి ఏంటి, ఓసీలకి మేలు చేసిన వ్యక్తి, ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పర్ఫెక్ట్ పరిపాలన ఈ 5 సంవత్సరాల్లో పేద ప్రజలకి, అణగారిన వర్గాలకి అండగా నిలబడి సంక్షేమ పథకాలు అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే దళితులపై ఒక విగ్రహం పెడితే సరిపోదు, దళితులపైన ఈ 5 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున దళితులపైన దాడులు జరిగాయి. అవేవి కూడా దళితులు మర్చిపోరని చెప్తున్నారు. టీడీపీ గవర్నమెంట్ దాడులు జరిగినాయండి. దళితులు అసలు దళితులనే ముందు పెట్టి నడుస్తున్నాడు సార్ జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ దళితుల్ని బీసీలు ముందు పెట్టి నడుస్తున్నాడు. ఎన్ని పదవులు ఇచ్చారు సార్ దళితులకి? ఇవాళ 50% రిజర్వేషన్ ఇచ్చాడా? బీసీల్లో, ఎస్సీల్లో, ఎస్టీల్లో, పార్టీ పదవుల్లో, అది అనఫిషియల్ పోస్టులో కూడా ఇచ్చాడు కదా సార్. ఎక్కడ మాట్లాడడానికి ఒక పద్ధతి ఉండాలండి. దళితులు ఎవరు చెప్పమంటే ముందుకు వచ్చి 10 మంది వచ్చి మాకు అన్యాయం చేశాడా జగన్మోహన్ రెడ్డిని చెప్పండి. దళితులు ఏమన్నారు? మా సొంత బిడ్డ జగన్మోహన్ రెడ్డి, మా మేనల్లుడు, మా కొడుకుని మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆయన చేసిన మంచి పనుల వల్ల. వీళ్ళు మాట్లాడేది రాజకీయాలండి, ఫేక్ అండి ఇవన్నీ. రేపు ఎందుకంటే వాళ్ళ కర్మ అంతే, 24 చెప్తారు జనాలు. జగన్మోహన్ రెడ్డి కుల రాజకీయాలు చేస్తున్నాడు, ఓట్ల కోసం కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడు అని చెప్పేసి అయితే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు పేటెంట్ హక్కు చంద్రబాబుకి వచ్చండి. కుల రాజకీయాలు చేయాలన్నా, మత రాజకీయాలు చేయాలన్నా, కుటుంబ రాజకీయాలు చేయాలన్నా, అన్నా జిల్లా గొడవలు పెట్టాలన్నా పేటెంట్ హక్కు ఎవరికంటే ఓన్లీ జస్ట్ చంద్రబాబు. సొంత తమ్ముడికి వెన్నుపోటు పొడిచాడయ్యా, సొంత సడ్డుడికి పొడిచాడు, సొంత మరదలకు పొడిచాడు, సొంత వదినకు పొడిచాడు, ఎన్టీఆర్ గారికి పొడిచాడు, పవన్ కళ్యాణ్ గారు కూడా గురి కాబోతున్నాడు. అలాగే మా షర్మిల అక్క కూడా గురి కాబోతుంది. ఆ పేటెంట్ హక్కు ఓన్లీ చంద్రబాబు గారికి ఇవ్వాలి అంతే. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనిషి అండి. ఆయనకి అవసరంలా. ఆయన ఏం చెప్పాడు? మంచి జరిగితే నన్ను ఆశీర్వదించండి, లేదంటే లేదని చెప్పాడు. ఏ సీఎం చెప్పాడు చెప్పాలంటే 24 రాష్ట్రాల సీఎం అని చెప్పాడా? ఆ మాట మాట్లాడదానికి కొంచెం పద్ధతిగా మాట్లాడాలి సార్. వయసును బట్టి గౌరవించి మాట్లాడుకోవాలి తప్పితే ఈ మాటలని పిచ్చి మాటలు అనవసరం అంటే వేస్ట్ అండి. కృష్ణారెడ్డి గారు పులివెందుల్లో షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఒకవేళ పోటీ చేస్తే మీ అధినాయకుడి పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి అక్కడి నుండి ఓడిపోబోతున్నారని చెప్తున్నారు సార్. మా సిస్టర్ గారు పోటీ చేస్తే మా అన్నయ్య గెలుస్తాడు. అన్నయ్య చెల్లి పోటీ పడినాడు సార్. కాంగ్రెస్ పార్టీ దాన్ని పోటీ చేస్తుంది. కానీ మా వైసీపీ తరఫున మా జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తారు. ఏముంది, ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. షర్మిల గారు ఓడిపోద్ది. ఆమెకున్న గుడ్ విల్ కాదు తగ్గుద్ది. ఉపయోగం ఇప్పుడు తెలంగాణలో చాలా వరకు ఆల్మోస్ట్ తగ్గిపోయింది. ఇప్పుడు ఏపీకి వచ్చాక ఇంకా తగ్గిపోద్ది. మొదటిదాకా ఏంటి, షర్మిల గారు చాలా గౌరవించాం, చాలా ప్రేమించాం. ఇక్కడి నుంచి ఏమవుద్ది? 16 నెలలు జైల్లో పెట్టిన వాళ్ళ దగ్గరికి పోయి నువ్వు కండవ కప్పుకొని వాళ్ళతో పాటు ఇలా కాంగ్రెస్ అంటున్నావే. నీ అన్నం లోపల పెట్టి మీ తల్లిని మానసిక క్షోభ గురి చేసి నువ్వెంత మానసిక క్షోభ గురయ్యావు ఇవాళ? ఎందుకంటే అన్నీ మర్చిపోయింది సార్ మేడం గారు. ఏదో మేడం గారు కూడా ఎవరి మాయలో పడిపోయింది. ఎవరి మాయ ఏందిలేండి, ఇంకా చంద్రబాబు మాయలో పడిపోయింది. తెలుసుకుంటుందిలేండి, కొన్ని రోజులు తెలుసుకున్నావా మళ్ళీ కొంచెం మైండ్ మార్చుకోవాలి. అంటే అక్కడ ఏదైతే రాజశేఖర రెడ్డి అభిమానులు బలంగా ఉన్నారో పులివెందుల్లో, వాళ్ళు 2 గ్రూపులుగా విడిపోబోతున్నారు. దానివల్ల టీడీపీకి అడ్వాంటేజ్ అవుతుంది, జగన్మోహన్ రెడ్డికి చాలా వరకు మైనస్ అవుతుంది అంటున్నారు. ఏం అవ్వదండి. 2 గ్రూపులు లేదు, 3 గ్రూపులు, ఒకటే గ్రూప్ అండి. జగన్మోహన్ రెడ్డి గారి వర్గం. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటేస్తారు. ఏ అభ్యర్థి చూసి ఓటేయరండి. జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాను. గ్రూపులు 6 గ్రూపులు లేవు, 3 గ్రూపులు. ఎన్ని వీళ్ళ క్రియేటివిటీ, టీడీపీ వాళ్ళ క్రియేటివిటీ, ఈటీ వాళ్ళది, టీవీపీ వాళ్ళది, ఏబిఎన్ వాళ్ళది. ఏం ఉండదండి. ఎవరిని అక్కడ పోటీ చేయమని చూద్దాం. టీడీపీ వాళ్ళు రేపు షర్మిల గారు చేయమనండి, ఎంపీకి చేయమనండి, ఎమ్మెల్యే చేయమనండి, ఏదో ఆమె పోటీ చేసుకుంటుంది. ఆమెకు వచ్చేట్లు ఒక వస్తుంది. ఇప్పుడు ఎంపీగా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎంత మెజార్టీ? 5 లక్షల మెజార్టీ వచ్చింది. రేపు కూడా 1,00,000 తగ్గదండి పులివెందుల్లో. 1,00,000 మెజార్టీ తగ్గే ప్రసక్తే లేదు. అది అందులో అనుమానం లేదు. అంత డెవలప్మెంట్ చేశాడు. వివేకానంద రెడ్డి హత్య తర్వాత అక్కడ పరిస్థితులు, రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఈసారి జగన్మోహన్ రెడ్డికి చాలా కష్టమే పులివెందులు అంటున్నారు సార్. అనుకోవటానికేను గ్రౌండ్లోకి వెళ్ళి తెలిస్తే తెలుసుద్దండి. అక్కడ ఎందుకంటే ఇక్కడ మనం అనుకోవటం అంత మాట్లాడుకుంటాం సార్, ఏదేదో రకరకాలు మాట్లాడుకుంటాం. ఎందుకంటే చాలా నేనైనా మాట్లాడతా. అక్కడ గ్రౌండ్ లెవెల్లో అక్కడ పులివెందులు ఎంత డెవలప్మెంట్ చేశాడు, ఎంత అభివృద్ధి చేశాడో వాళ్ళకి తెలుసు. అక్కడ ఆ ఓటర్స్ మొత్తానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారు. సరే, ఈ హత్య రాజకీయాలు అంటే ఫ్యామిలీ మ్యాటర్లో సంథింగ్ ఏదో జరిగింది. అది చంద్రబాబు టైంలో జరిగింది, అది ఇప్పుడు జరిగింది కాదు, అప్పుడే జరిగింది. కాబట్టి దాని గురించి నేనే కామెంట్ చేయకూడదు, మాట్లాడడం పద్ధతి కాదు. అది కోర్టులో ఉన్న విషయం కాబట్టి నేను మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు సార్. జగన్మోహన్ రెడ్డి అండి ఈ ఎండింగ్ పులివెందులకి ఆయనకి తిరిగే ఉంది సార్. కుప్పలో చూసుకోమనండి. రేపు కుప్పలో గెలవాలని చంద్రబాబు చూద్దాం, కుప్పలో భరత్ గారి మీద గెలవాలని చూద్దాం. అంటే చంద్రబాబు కూడా ఈసారి వై నాట్ పులివెందులు అంటున్నారు కదా, మరి ఇదంతా వీళ్ళ రాజకీయ వ్యూహంలో భాగం అనుకోవచ్చా? సరిమ్లా దిగడం కావచ్చు, ఇదంతా కూడా అంతే 100% సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 అన్నాడు కాబట్టి ఆయన వై నాట్ పులివెందులు అంటున్నాడు. ఎందుకంటే చంద్రబాబు గారు నిద్ర పట్టకనే వై నాట్ పులివెందులు చంద్రబాబు. మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, కుప్పం గురించి ఎప్పుడూ ఒకసారి మాట్లాడతాడు. ఈయన పొద్దులు లేస్తే జగన్మోహన్ రెడ్డి జపం తప్పితే రెండోది లేదు చంద్రబాబుకి. ఇంకా నిద్రపోయినా జగన్మోహన్ రెడ్డి, లేచినా జగన్మోహన్ రెడ్డి సార్. ఇప్పుడు మనం ఎప్పుడు కూడా కాయకాచికి చెట్టుకే రాళ్ళు వేస్తారండి. జగన్మోహన్ రెడ్డి బాగా స్ట్రాంగ్గా ఉండబట్టి వీళ్ళందరూ ఏకమైపోయారు. ఏకమైన ఏమవుద్దండి, ప్రజలు ఉన్నారు సార్, ప్రజలు అండగా ఉన్నారు, ప్రజలు మామూలుగా ఉన్నారండి. ఇవాళ అసలు పోలింగ్ ఎప్పుడైనా ప్రకటిస్తే రెడీగా వెళ్ళి బూత్లో హీరో నిలబడి ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారు.
50% ఓట్ షేర్ ఉందని మీ గతంలో కూడా చెప్పా. తక్కిన వాళ్ళందరూ ఈ 50% వాళ్ళు పంచుకోవాల్సిందే, ఆల్ పార్టీస్. అంటే గతంలో కడపలో ఉన్న 10 స్థానాలు కూడా మీరు క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. 10కి 10 కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలవడం జరిగింది. మరి ఈసారి ఎలా ఉండబోతుంది? 10కి 10 గెలిచే అవకాశం ఉందా? అసలు ఈసారి ఒకటేనా? సార్ 10కి 10 సీట్లు ఖచ్చితంగా గెలుస్తాం సార్. ఎక్కడన్నా చిన్న చిన్న పొరపాటు జరిగి పోతే 160 సీట్లు పోద్దండి. ఏమైతే పోతే మా గవర్నమెంట్ ఫామ్ కావడం కావాలి. ఇప్పుడు మనం అన్నీ అనుకునే జరగవు కదా. పోయినసారి 150 వచ్చి ఇప్పుడు 150 రావాలంటే రావు కదా. ఎక్కువ వస్తాయో తక్కువ వస్తాయో ప్రజలు నిర్ణయిస్తారు. అది ఎందుకంటే జగన్ చేసిన మంచి పనుల వల్ల ప్రజలు నిర్ణయిస్తారు. ఆయన ఏం చెప్పాడు, నేను మంచి చేస్తే నన్ను గౌరవించాడు, నాకు అండగా నిలబడి అన్నాడు. ఆ మాట చంద్రబాబు చెప్పమనండి. నేను మంచి చేశానయ్యా, లేదా మంచి చేస్తాను, నాకు ఓటేమని చెప్పే దమ్ము చంద్రబాబుకు ఉందా? చెప్పమని చూద్దాం. ఆయన చేయలేదు కాబట్టి చెప్పడు.